మహాత్ముడైన భీష్ముడు, ద్రుపదడి పుత్రుడైన శిఖండియే నాకు మృత్యువు అని చెప్పాడు. అప్పుడు ఆ శిఖండి నా రక్షణలో నిలబడి భీష్ముడిని వధించాడు. కనుక నేను నీ రాజ్య ఆధిపత్యాన్ని అంగీకరించటం లేదు. ఆధిపత్యాన్ని నాకు అక్కర్లేదు. నువ్వు కీడును కావాలని కోరుకుంటూ జూదమాడావు. స్వయంగా నీచులు చేసే పాపకర్మలు చేసి ఇప్పుడు మా ద్వారా శత్రువులను వధించాలని చూస్తున్నావు. పాచికలాడటంలో ధర్మహీనమైన దోషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సహదేవుడు చెప్పగా నువ్వు విన్నావు. కానీ నువ్వు దుర్జనులు ఇష్టపడే ఆ జూదాన్ని విడిచిపెట్టలేదు. దానివల్లనే మేమంతా నరకం లాంటి ఈ బాధ పడవలసి వచ్చింది. మేమెంత దుఃఖిస్తున్నామో గ్రహించు. నీ వల్ల మేము పొందిన సుఖము కొంచెం కూడా లేదు. ఎందుకంటే నువ్వు జూదమనే మత్తులో పడి మా గురించి పట్టించుకోవటం లేదు. మా బాధలను తెలుసుకోవటం లేదు నువ్వు. ఓ పాండవ, నువ్వు స్వయంగా వ్యసనపరుడువై మమ్ములను అనరాని మాటలతో నిందిస్తున్నావు. మేము దెబ్బతీసిన శత్రుసేన బాగా చితికిపోయిన శరీరాలతో నేల మీద పడి ఆక్రోశిస్తుంది తెలుసా. నువ్వు అంత క్రూరమైన పనిని మా చేతి చేయించావు. దానితో పాపం కలుగుతుంది, కౌరవుల నాశనము జరుగుతుంది. ఉత్తర దిక్కువారు, పడమటి దిక్కువారు చనిపోయారు. తూర్పు దిక్కున వారు కూడా నశించారు. దక్షిణ దిక్కున ఉన్నవారు నరకబడ్డారు. మన పక్షంలోనూ శత్రుపక్షంలోనూ రణభూమిలో ఉన్న యోధులు సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించారు. ఓ రాజా, ఈ మాట మళ్ళీ చెబుతున్నాను విను. జూదమాడావు నువ్వు, కనుక నీ వల్లనే రాజ్యం నశించింది. నీ వల్లనే మాకు బాధ కలిగింది. నువ్వు ఇంకా క్రూర వాక్యాలనే అంశాలతో మమ్మల్ని పొడిచి మరింత బాధ పెడుతున్నావు. నువ్వు అల్పభాగ్యుడు, మాకెంతో కోపం తెప్పిస్తున్నావు అంటూ అర్జునుడు అత్యంత కఠినంగా మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడలేరు. ధర్మరాయ మనసులో ఉండేది కక్కేశాడు, అర్జునుడు మనసులో ఉండేది కక్కేశాడు. ఎప్పుడైనా బయటపడాలి కదా, బయటపడింది. అంత ఓర్పుగా ఉండిన ధర్మరాయ బయట చెప్తూనే అర్జునుడి కోపం రాకుండా ఉంటుందా? వచ్చింది. తర్వాత, అయ్యా, నేను నిష్ఠూర వాక్యాలను పలికి పాపపు పని చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. నిట్టూర్పులు విడుస్తూ ఓర నుండి కత్తిని తీశాడు. వెంటనే పక్కనే ఉన్న కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఏమిటిది? మళ్ళీ ఓరలోంచి కత్తిని ఎందుకు తీశావు? మళ్ళీ నీకే సందేహం వచ్చిందో చెప్పు. నీ పని పూర్తి అయ్యే మార్గాన్ని నేను చెబుతానన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు ఎంతో దుఃఖిస్తూ, కృష్ణ, నేను చెయ్యరాని చెడు పనిని చేశాను, మొండిగా ప్రవర్తించాను, అందుకు నన్ను నేనే చంపుకుంటానన్నాడు. అన్నయ్యని ఇంత మాట్లాడా నేను, ఆయన మనసు నొప్పి చేశాను. ఇన్నేళ్ళు ఒక్కరోజు ఒక్క మాట ఆడలేదు. ఇప్పుడు మాట్లాడాను, ఆయన నొప్పించాను. అన్నయ్య కాదు, మహారాజు ఆయన. ఇక నేను బతికుండి ఏం ప్రయోజనము, నేనే చచ్చిపోతానన్నాడు. ఆ మాట విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఈ ధర్మరాజును పరుషంగా మాట్లాడి నువ్వు తీవ్ర వేదనకు లోనయ్యావు. నువ్వే అయ్యావు. అన్యాయంగా మాట్లాడావు. నిన్ను నువ్వే చంపుకోవాలని అనుకుంటున్నావు. కిరీటి, ఇది సజ్జనులు పాటించే మార్గం కాదు. ధర్మస్వరూపుడైన నీ పెద్దన్నను ఈరోజే చంపి ఉంటే నువ్వు ఏమయ్యేవాడివో గ్రహించు. ఏమయ్యేవాడివి నువ్వు చంపేసిండంటే? నరకం దొరికేది నీకు. ఏమీ చెయ్యలేక నువ్వు మరణించి ఉండేవాడవు. అట్లేమైనా ఒకవేళ చేసిందంటే నువ్వు చూస్తూనే మరణించేవాడివి. నువ్వేమీ చేయాల్సిన పని లేదు. ధర్మం చాలా సూక్ష్మమైనది. దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. పోనీ నిన్ను నువ్వు చంపుకుంటే భ్రాతృహత్యను మించి ఘోరమైన నరకంలో పడతావు. కనుక అర్జున, ఇప్పుడు నీ గుణాలను నువ్వే పొగుడుకో. దానితో ఆత్మహత్య చేసుకున్నట్లే అవుతుంది అన్నాడు.
తనను నమ్మిన భక్తుణ్ణి భగవంతుడు ఇలా అనేక రకాల ఉపాయాలతో రక్షిస్తూ ఉంటాడు. అర్జునుడు చేసిన తప్పే. ఏమి ధర్మరాయ ఎందుకు అనకూడదు? ఆయన పెద్ద ఆయన, మహారాజా, ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి. ధృతరాష్ట్రుడు ఎంత చేశాడు? అందరూ వినలేదా మాట? అట్లనే పెద్ద ఆయన అనటంలో తప్పేముంది? కర్ణుడిని చంపి రాలేదే అని బాధపడ్డాడు, దాంట్లో తప్పేముంది? అందుకని ఇంకా పౌరుషం ఎక్కనీని కూడా చేశాడు. మహారాజులు మాట్లాడే మాటల్లో 5-6 అర్థాలు ఉంటాయి. నింద ఎక్కడవుతుంది? అది నింద కాలేదు, అది ఎప్పటికీ నింద కాదు అది. కానీ ఆ అర్జునుడు చేసిందే తప్పు. ఇప్పుడు నేను ధర్మరాజు చేసింది తప్పు అని చెప్పడం లేదు, అర్జునుడు చేసింది తప్పు. భక్తుడైన అర్జునుడు తొందరపడి తప్పును చేస్తుంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు దాన్ని సరిదిద్దటం చేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ అర్జునుడు మాటిమాటికి తప్పు చేస్తున్నాడు. మొదట్లో ధర్మరాజును చంపుతాన్నాడు, అప్పుడు వద్దన్నాడు, ఎన్నో నీతులు చెప్పాడు. తర్వాత ఇప్పుడు తన్ను తానే చంపుకుంటున్నానని అప్పుడు కూడా స్వామి నీతి బోధించాడు. మంచి పనే, నేను తప్పు చేశాను అనటంలోనూ రక్షించాడు. నేను తప్పు చేయలేదు, నువ్వే తప్పు చేశావు అని అన్నయ్యని తిట్టినప్పుడు రక్షించాడు. ఆ మాటలు విని అర్జునుడు, కృష్ణ అలాగే అని ధనుస్సును వంచి ధర్మరాజుతో, రాజా విను అంటూ ఇలా అన్నాడు, పినాకపాణి అయిన శివుడు తప్ప నన్ను మించిన ధనుర్ధారి మరొకడు లేడు. అంటే తను తానే పొగడుకుంటున్నాడు, పాపం పరిహారం కాని అని. ఆ మహాత్ముడి అనుమతితో నేను క్షణకాలంలో ఈ చరాచర జగత్తంతా సంహరించేస్తాను. నేను దిక్పాలకులతో పాటు దిక్కులన్నిటినీ జయించి నీ వశం చేశాను. నా బలం వల్లే నువ్వు తలపెట్టిన రాజసూయ యాగం భూరి దక్షిణలతో పూర్తి అయ్యింది. నీకు దివ్య సభ లభించింది. నా చేతిలోని బాణాలు పదునైనవి. ఆ బాణాలను ఎక్కుపెట్టిన నా ధనస్సు విశాలమైనది. నా పాదాలలో రథ ధ్వజ చిహ్నాలు ఉన్నాయి. నేను యుద్ధభూమిలో నిలబడితే నన్నెవరూ గెలవలేరు. ఉత్తర, పడమటి, తూర్పు, దక్షిణ దిక్కుల వారు మరణించారు. ఇప్పుడు ఇంకా కొద్ది మంది సంసప్తకులు మాత్రమే మిగిలి ఉన్నారు. నేను కౌరవ సైన్యంలో అర్ధభాగాన్ని చంపేశాను. ఓ మహారాజా, నా చేతిలో మరణించినటువంటి కౌరవసేన దేవతాసేనలాగా రణభూమిలో పడి ఉంది. నేను అస్త్ర విద్యవేత్తలను కూడా నా అస్త్రాలతో చంపుతాను. నేను ఈ లోకాన్ని భస్మం చేయగలను. అయితే అలా చేయటం నాకు ఇష్టం లేదు. కృష్ణ, జయాన్ని లభింపజేసేది భీకరమైనదైన ఈ రథాన్ని ఎక్కి యుద్ధభూమికి వెళదాం. ఇక సూతపుత్రుడైన కర్ణుణ్ణి చంపదాం. ధర్మరాజు ఈరోజే తప్పకుండా ఆనందించాలి. ఆయనకు ఆనందం కదా చేయాల్సింది. అలసిపోయారు, దెబ్బలు బాగా తిన్నాడు. ఆ దెబ్బలు బాగా తినటంతో బుద్ధి చెడిపోయింది. ఇంకా అప్పుడప్పుడే బాణాలంతా పీకుతున్నారు. ఆ సన్నివేశం అర్థం చేసుకున్నాడు అర్జునుడు. ఇక అయింది చాలు, మనం వెళదాం, ఇంకా కృష్ణ మనం వెళ్ళిపోదాం. ఇక వెళ్ళి కర్ణుడిని చంపటం ఒకటే మనకు. ఎందుకంటే నేను ఈరోజే రణభూమిలో కర్ణుడిని చంపుతున్నాను అని అర్జునుడు ధర్మరాజుతో మళ్ళీ ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ఈరోజు కర్ణుడి తల్లి పుత్రహీనురాలవుతుంది, పుత్రుణ్ణి పోగొట్టుకుంటుంది. లేదా కర్ణుడి ద్వారా కుంతి ఒక కుమారుణ్ణి మాత్రమే, అంటే నన్నే కోల్పోతుంది. ఇది సత్యం అని ప్రతిజ్ఞ చేశాడు. కుంతి ఎట్లయినా కానీ పుత్రహీనుడు అయిపోతుంది. ఈరోజు అక్కడ కర్ణుడు పోయినా కుంతికి పుత్రహీనం, నే పోయినా పుత్రహీనురాలు అవుతుంది అని చెప్పాడు. ఈరోజు ఎందుకంటే కర్ణుడిని జయించేది కష్టం కూడా ఉంది అక్కడ. కానీ ఈరోజు యుద్ధభూమిలో నా బాణాలతో కర్ణుడిని చంపకుండా మాత్రం ఈ కవచాన్ని వదిలిపెట్టను అన్నాడు. తర్వాత అర్జునుడు
శస్త్రాన్ని వింటిని విడిచిపెట్టాడు. కత్తిని ఊరలో పెట్టుకున్నాడు. బాధతో తల వంచి చేతులు జోడించాడు. ధర్మరాజుతో మళ్ళీ ఇలా అన్నాడు. బాధతో ఏడుస్తూ తల వంచి పాదాలు పట్టుకుంటూ మహారాజుతో చెప్తున్నాడు, ఓ మహారాజా, నన్ను అనుగ్రహించు. నేనన్న మాటలను నన్ను క్షమించు. నేనన్న ఈ మాటలను నువ్వు సమయానికి తగిన విధంగా అర్థం చేసుకుంటావని నమ్ముతున్నాను. నీకు నమస్కారం. ఇక ఆలస్యం కాదు, వెంటనే యుద్ధం జరుగుతుంది. కర్ణుడు ఇటే వస్తున్నాడు. నేను అతడికి ఎదురు వెళతాను. భీముణ్ణి రణభూమి నుండి విడిపిస్తాను. ఓ రాజా, నీకు సంతోషం కలిగించడం కోసమే కదా నా జీవితం అంకితమై ఉంది. ఇది సత్యం. నేను ఎన్ని మాటలు చెప్పాను నీకోసమే అని. ఇది సత్యం అని అర్జునుడు ధర్మరాజు పాదాలను పట్టుకొని క్షమించమనే ఎంతవరకు లేయలేదు. పైకి లేచాడు. తర్వాత అప్పుడు ధర్మరాజు అర్జునుడి మాటలు విని శయ్య మీద నుండి లేచాడు. మెల్లగా లేచాడు. మనస్సులో దుఃఖిస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, నేనే సరిగా ప్రవర్తించలేదు. అందువల్లనే నీకు ఎన్నో కష్టాలు కలిగాయి. కనుక నా శిరస్సును ఇప్పుడే ఖండించు. నువ్వు మంచి పని చేశావు, అప్పుడు కత్తి తీసింది బయటికి. నన్ను ఖండించు. నాకే సిగ్గుగా ఉంది. మీ అందరికీ కష్టాలు. నేనే పెద్ద తప్పు చేశా. నేను పాపాత్ముణ్ణి. నాకు పాప వ్యసనాలు ఉన్నాయి. నేను మూర్ఖుణ్ణి, సోమారిని, పిరికివాడిని. పరిగెత్తొచ్చాను చూడు. పెద్దలను అవమానిస్తాను, పరుషంగా మాట్లాడతాను. నా నిష్ఠూరమైన మాటలను నువ్వు ఇంకెంతకాలం సహిస్తావు, పాటిస్తావు? ఎన్నో మాటలు నేనన్నా అని ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడావు. అప్పుడే మాట్లాడేంటే ఇంతవరకు వచ్చేదే కాదు. పర్వాలేదు. కనుక పాపాత్ముడనైన నన్ను వధించు అని తల వంచేశాడు. వధించు, లేదా నేను ఇప్పుడే అడవికి వెళతాను. నేను లేకుండా నువ్వే సుఖంగా ఉండు. మహాత్ముడైన భీముడు రాజు అవుతాడు. నాకిక రాజ్యం వద్దు. ఇప్పుడు కోపంతో నువ్వు పలికిన పరుష వచనాలను కూడా నేను సహించలేను. ఎందుకంటే నేను యుద్ధం నుంచి వచ్చేశాను. నేను వీరుడు అనిపించుకోలేదు. మీరందరూ అనిపించుకున్నారు. నేను ఒక్కడనే. ఎంత బాధపడ్డాడో అనేది అనేశాడు. బాధపడుతున్నాడు. ఓ వీరా, భీముడు రాజు అవుతాడు. ఇది నిజమగుగాక. ఇంత పరాభవానికి గురి అయ్యాక నేను బ్రతకటమే వృథ అని ధర్మరాజు వెంటనే పైకి లేచాడు. ఆయనకు చాలా అవమానమైంది అర్జునుడు పలికినటువంటి పరుష మాటలు. అడవులకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును నమస్కారం చేసి ధర్మరాజుకు తానే నమస్కారం చేశాడు. ఇలా అన్నాడు, మహారాజా, ఇప్పుడు నువ్వు ధర్మరాజు కాదు, మహారాజు నువ్వు. ఓ మహారాజా, అర్జునుడు సత్యసంధుడు. గాంధీవం విషయంలో అతడు చేసిన ప్రతిజ్ఞ నీకు తెలుసు. గాంధీవాన్ని ఎవరూ ఏమీ అనకూడదు. గాంధీవాన్ని ఇతరులకు ఇయ్యమని ఎవరైనా అంటే అర్జునుడు అతడిని వధిస్తాడు. అది ప్రతిజ్ఞ. అది నీకు తెలిసినప్పటికీ కూడా నువ్వు ఈ మాట అనేసావు. నువ్వు ఈరోజు అతడి కోపం తెప్పించే మాటలను మాట్లాడావు. ఎన్ని మాట్లాడినా పడ్డాడు. గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేసే అన్నవే. దాంతో కోపం వచ్చింది. దాంతో అర్జునుడు తన సత్య ప్రతిజ్ఞను కాపాడుకోవలసి వచ్చింది. అప్పుడు నా మాట ప్రకారమే నిన్ను అవమానించాడు. ఎందుకంటే అది అవమానించటంలో నరికినట్టుగా శబ్దం. అది పెద్దవాళ్ళు ఏదైనా అన్నప్పుడు ప్రతిజ్ఞ చేసిన సందర్భాల్లో అది ఎవరైనా అన్నప్పటికీ వాళ్ళకి నరకటానికి అయ్యలేదు పెద్దవాళ్ళు. కాబట్టి వాళ్ళని అవమానించటం అది నరికినట్టుగా. అది నేను చెప్పాను కాబట్టి అట్లా మాట్లాడాడు. నేను నరికినట్టుగా నీకు ఇప్పుడు అన్నావే, లేచావే, వెళ్ళిపోతాను నేను చచ్చినట్టే అన్నావు కదా, చాలా అంతే. ఓ రాజా, గురువులను అవమానించటం వధించటంతో సమానమై ఉంది. కాబట్టి నువ్వు సత్యాన్ని రక్షించటానికై నేను అర్జునుడు చేసిన ఈ తప్పును మన్నించు. మేమిద్దరూ చేసింది, నాది కూడా ఉంది దీంట్లో తప్పు. మహారాజా, మేమిద్దరము నిన్ను శరణు కోరుతున్నాం.
నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, మమ్మల్ని క్షమించు. పాపాత్ముడైన కర్ణుడి నెత్తురును ఈ రోజున రణభూమి త్రాగుతుంది. ఇది సత్యం. ఈ రోజున నువ్వు కర్ణుడు మరణించినట్లుగానే భావించు. నువ్వు ఎవరి చావును కోరుతున్నావో వారి జీవితం ఈరోజు అంతమైనట్లే అని తెలుసుకో అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు నమస్కారం చేస్తున్న కృష్ణుణ్ణి హడావిడిగా పైకి లేపాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు, ఓ అచ్యుత, నువ్వు చెప్పింది నిజం. వాస్తవానికి ఈ తప్పంతా నాదే. గోవిందా, నన్ను ఓదార్చి ఆనందింపజేశావు. మాధవ, ఘోర వ్యసనం నుండి ఈ రోజున మేము బయటపడ్డాం. మేమిద్దరము నిన్నే దిక్కుగా భావించాము స్వామి. అజ్ఞాన మోహంలో పడిన మా ఇద్దరినీ నువ్వు ఈ వ్యసన సాగరం నుండి తరింపజేశావు. నీ బుద్ధి అనే తెప్పను ఆశ్రయించిన మేము అమాత్యులు, రక్షకులతో సహా ఈ దుఃఖ సముద్రాన్ని దాటగలిగాం అన్నాడు ధర్మరాజు అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, శ్రీకృష్ణుడు ధర్మరాజు మాటలను విన్నాడు. తర్వాత అర్జునుడితో మాట్లాడాడు. ఆ సమయంలో అర్జునుడు కృష్ణుని మాట ప్రకారం ధర్మరాజును నిందించి పశ్చాత్తాపడుతూ దీనుడైపోయాడు. కృష్ణుడు ఆ అర్జునుడిని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇలా అయిపోయావేమిటి? ఎందుకు ఇట్లా అయిపోతున్నావు నువ్వు? పదునైన కత్తితో ధర్మరాజును చంపేస్తాననే ఆవేశంలో ఊగిపోయావు కదా. మరి ఇప్పుడు ధర్మరాజును స్వల్పంగా తిరస్కరించినందుకే ఇలా దుఃఖిస్తున్నావేమిటి? నిజంగా ధర్మరాజును కనుక చంపి ఉంటే ఏమైపోయేవాడివి నువ్వు? ఇలా శాంతించేవాడివా? ధర్మస్వరూపం ఇంత క్లిష్టంగా ఉంటుంది. ధర్మస్వరూపమే ఇంత కష్టమైంది. ఆయన ధర్మరాజు కాదు, ఆయన ధర్మమే ఈ ప్రకారంగా నిల్చున్నాడు. ఆయన దాన్ని గ్రహించడం చాలా కష్టం. అంటే ఈయన్ని గ్రహించటం, ఈయన్ని అర్థం చేసుకోవటం కష్టం. ధర్మ సూక్ష్మాలు చాలా కష్టం. విశేషించి ధర్మం యొక్క సూక్ష్మ స్వరూపాన్ని మందమతులు అసలు తెలుసుకోలేరు. నువ్వు మందమతి, అందుకని నీకు తెలియదు. నువ్వు ధర్మగతిని తెలుసుకోకుండా నీ పెద్దన్నను చంపితే మాత్రం తప్పకుండా ఘోరమైన నరకంలో పడిపోయేవాడివి. ఇక అంతే, ఇంకా మొత్తం ఇక నీకు అంతే, ఇంక జన్మ లేదు, ఇంకంతే. అంటే నరకంలోనే ఉండేవాడివి నువ్వు. ఇక నీకు ఏ విధమైనగా ఇక నీకు బయటికి రాలేవు నువ్వు. కనుక నువ్వు ధర్మాత్మనులో శ్రేష్ఠుడు కా. ఇప్పటికైనా నువ్వు ఇప్పుడు ధర్మరాజును ప్రసన్నం చేసుకో. ధర్మరాజుకి ఇప్పుడు కావాల్సిందేమిటి? కర్ణుడు చావు, అంతే. తర్వాత ధర్మరాజు మీద ప్రేమతో కార్యాన్ని నెరవేరుద్దాం. కనుక తొందరగా యుద్ధభూమికి వెళదాం. కర్ణుడితో యుద్ధం చేద్దాం. ఈరోజు నువ్వు కర్ణుడిని వధించు. నీ అన్నకు ఆనందాన్ని కలిగించు. ఆయనకి అదే ఆనందం, అంతే. మనకిప్పుడు ఇదే ముఖ్యమైన పని. నీ అన్న ఎంత ముఖ్యమో ఆయన రాజు కూడా అంతే. ఈ పని చేయటంతోనే నీ బాధ్యత అంతా పూర్తి అయిపోతుంది అక్కడికి అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు సిగ్గుపడుతూ ధర్మరాజు పాదాలను శిరస్సు వంచి నమస్కారం చేశాడు. తర్వాత ఇలా అన్నాడు, మహారాజా, నేను ధర్మదృష్టితో పిరికివాడిని అయిపోయాను. కనుక నేను అన్న మాటలను క్షమించండి. నేనేమేమన్నానో అవన్నీ క్షమించండి అని పదే పదే ధర్మరాజుని వేడుకున్నాడు. ధర్మరాజు అర్జునుడిని ప్రేమగా పైకి లేపి కవిగలించుకొని పెద్దగా రోధించాడు. ఇద్దరూ ఏడ్చారు, బావురమని. ఇద్దరు బావురోమని ఏడ్చారు చాలాసేపు. అన్నతమ్ములే కదా. కాసేపు వచ్చింది పోట్లాట, అయిపోయింది. తర్వాత వారు తమ మనసులోని మాలిన్యాన్ని తొలగించుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.